అండి వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. అత్రాసాలండి, నోరూరించే అత్రాసాలు చేయబోతున్నాము. తయారీ విధానం చూద్దాం. అత్రాసాలు చేయబోతున్నామండి. ఇవి నిన్న నైట్ అంతా నానబెట్టిన బియ్యము. ఒక్క 5 నిమిషాలు ఇట్లా గాలికి ఆరబెట్టాలి. ఆ బియ్యాన్ని ఇలా మిక్సీలో వేసుకొని 5 నిమిషాలంటే 5 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ వెంటనే మళ్ళీ బియ్యాన్ని ఇట్లా మిక్సీకి వేసి ఆడించుకోవాలి, పొడి చేసుకోవాలి. ఒక్కసారి కాదండి, ఒక 3 టైమ్స్. ఇది మళ్ళీ జల్లి పోసి మళ్ళీ పొడి మిక్సీకి వేయాలి. చూడండి పిండి ఎంత బాగా మెత్తగా పడిందో. చూడండి అత్తరాసాల పిండి, బియ్యం పిండి చెప్పాను కదా ఎంత ఇట్లా అంటే ఈ స్టేజ్లో ఉండాలి, ఉంటగట్టే స్టేజ్లో. చూడండి ఇంత పర్ఫెక్ట్గా మిక్సీకి వేసుకొని బాగా నైస్గా జల్లి పోసి ఇలా పెట్టుకోవాలి. ఒత్తుకోవాలండి, దీని మీద గాలి తగలకుండా ఇలా పెట్టేస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బెల్లం చూడండి, ఇది కేజీ బెల్లం అండి. కేజీ-పావు బియ్యానికి కేజీ బెల్లం వేయాలి. చూడండి ఎంత మెత్తగా బాగా నున్నగా దంచుకోవాలి. ఎంత తొందరగా పాకం కావాలా అంటే ఇది అంత మెత్తగా దంచుకోవాలి బెల్లం. దీన్ని పాకం చేద్దాం. ఈ బెల్లంలోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. చూడండి ఈ బెల్లం మునగాల్సిన అవసరం లేదు, నీళ్ళు ఇట్లా ఈ మాత్రం ఉంటే చాలు. మనం దీన్ని స్టవ్ పైన పెట్టేస్తాం. స్టవ్ ముట్టించుకొని మనం ఇప్పుడు బెల్లం పెట్టాం కదండి, వడగొట్టుకోవాలి. ఫస్ట్ కరగనిస్తాం. చూడండి బెల్లం అంతా కరిగింది. ఈ కరిగిన బెల్లాన్ని వడగొట్టుకుందాం. వడబోసే దాంతో కాలుతా ఉంటుంది కాబట్టి స్టీల్దే తీసుకోండి. వడగొట్టేది నీట్గా వడగొట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిబట్టి వడగొట్టుకున్నామండి. ఏదైనా రాళ్ళు చిన్న చిన్న ఏమైనా పార్టికల్స్ ఉంటే పోవడానికి. ఇప్పుడు మనము అసలైన అత్తరాసాల బెల్లం పాకం చేయబోతున్నాము. తయారవుతుంది. మనము పక్కకి ఎక్కడికి వెళ్ళకూడదు, కలుపుతానే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. పాకం పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు మనం అలా కలుపుతానే ఉండాలి. చూడండి పాకం బాగా వచ్చిందో లేదో అంటే మనకి ఇలాంటి నీళ్ళల్లో వేయాలి. చూడండి ఎంత బాగా ఉంటగట్టిందో. చూడండి పాకు రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఎలాచీ పౌడర్ వేస్తున్నామండి. ఎలాచీ పౌడర్ వేసినాము. ఇప్పుడు మనం దీన్ని పిండి వేసి కలుపుకుందాము. చూడండి పాకంలోకి పిండి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. దీనికైతే 2 మనుషులు కావాలండి, ఒకరు పిండి వేయడానికి, ఒకరు ఇలా కలపడానికి. ఎందుకంటే ఉంట రాకుండా చూసుకోవాలి. చూడండి అట్లా రోంత పిండితోనే ఇలా గట్టిగా అయిపోతుంది. ఇంకా కొంచెం ఉంది, వేసేస్తున్నాను. నా పాకానికి పిండికి పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారా ఎంత బాగా గట్టిపడిందో. ఎంత బాగా కలుపుకుంటే మనకు అత్రాసాలు అంత బాగా వస్తాయి. పాకం చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. పాకం బట్టి పెట్టుకున్నాం కదండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అత్తరాసాలు వేసేది చూపిస్తాను. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. అట్లా కొంచెం ఆయిల్ చేతికి అనుకొని, అంతా గెలకకూడదు, మనకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని చిన్నగా ఉంట చేసుకొని అలా చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ టచ్అప్ చేసుకోవాలి. చూడండి ఏదైనా కానీ అత్రాస్ అనేది పైకి రావాల్సిందే, అలా పొంగాల్సిందే. అప్పుడు మనం తిప్పాలి. అంతవరకు దాన్ని ముట్టుకోకూడదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో. ఇప్పుడు మనం దీన్ని తిప్పేస్తాం. ఈ కలర్లో వస్తే అత్రాస చాలా బాగున్నట్టు. చాలా బాగా కుదిరినాయండి మాకు. తీసేస్తాము, కాలిపోయింది. ఇట్లా 1 బై 1 వేసుకుంటూ ఉండాలి. అది పైకి వచ్చేంత వరకు మనం టచ్ చేయకూడదు. ఇది కూడా ఇలా పొంగిందో దీన్ని కూడా ఇలా తిప్పేస్తాం. ఇలా మంచి కలర్ రావాలి.
అన్నీ ఇలాగే చేసుకోవాలండి. నేను అయ్యాక చూపిస్తాను. నోరూరించి అత్తరసాలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. పొంగినేది కూడా అట్లే ఉంది చూడండి, ఇంత నీట్గా ఉంది. ఆయిల్ కూడా ఎక్కువ అంటుకోలేదు. ఇలాగే బొక్కల గిన్నెలో 15 నిమిషాలు పెట్టినామంటే ఏదైనా ఆయిల్ ఉంటే కిందికి అబ్జర్వ్ అవుతుంది. మేము అత్తరసాలని డబ్బా పైన పెట్టి ఇట్లా వస్తామండి, ఇలాగే ఉంటాయి. అందుకే ఇంత మెత్తగా, ఇంత స్మూత్గా, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. లోపల కూడా చూసారా ఎంత బాగుందో. ఇలాగుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.